చాలా మంది ఫ్యాన్స్ అయితే కామెంట్ అయితే చేస్తున్నారు వార్ 2 గురించి చెప్పన్నా వార్ 2 అప్డేట్ ఇవ్వండి అని చెప్పి. ఈ రోజే వార్ 2 అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటనేది వీడియోలో అయితే క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేస్తాను. సో వీడియోలోకి చూసేంత ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియో అయితే లైక్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నిన్న వచ్చేసి మనకి ఎన్టీఆర్ నీల్ అప్డేట్ అయితే వచ్చింది. మీదైతే వీడియో అయితే చేశాను. ఈ రోజు వార్ 2 అప్డేట్ అయితే వచ్చింది. ఇట్లా రోజు అప్డేట్స్ వస్తే చెప్పడానికి నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, రోజు వీడియోస్ చేయడానికి కూడా బాగుంటుంది. బట్ మనకు అప్డేట్స్ రెగ్యులర్ గా రావు కాబట్టి 1 మంత్ కి ఒక్కసారి 2 సార్లు వస్తాయి కాబట్టి నా వీడియోస్ కూడా అట్లనే వస్తుంటాయి. సో మీరైతే నన్ను అయితే ఎప్పుడు సపోర్ట్ చేస్తే అయితే ఉండండి. సో ఇది మ్యాటర్ లోకి వెళ్తాం. ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ గారి కాంబినేషన్ వస్తున్న వార్ 2 మూవీలా ఒక సాంగ్ షూట్ అయితే తీస్తున్నారు. మనకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ మధ్య ఒక డాన్స్ సీక్వెన్స్ అయితే ఉండబోతుంది అండ్ ఒక ఫేస్ ఆఫ్ సాంగ్ అయితే ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఆ షూటింగ్ వచ్చేసి ఈ రోజు అయితే జరుగుతుంది, ప్రస్తుతం అయితే జరుగుతుంది. ముంబైలో ఒక సెట్ అయితే వేశారు. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు వచ్చేసి దాదాపు 500 మందితో ఈ సాంగ్ అయితే తీస్తున్నారు. అండ్ ఈ సాంగ్ వచ్చేసి 6 days మాత్రం తీస్తారంట. 6 days ఓన్లీ ఒక సాంగ్ మాత్రమే షూటింగ్ అయితే చేస్తారు. అండ్ ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ వచ్చేసి ఎవరో తెలుసా? మన జూనియర్ ఎన్టీఆర్ గారితో రీసెంట్ గా చుట్టమల్లిలో సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన బాస్కోమ్ ఆర్టిస్ట్ గారు. చుట్టమల్లిలో సాంగ్ స్టెప్స్ ఎంత ఫేమస్ అయ్యాయి, ఇప్పటికీ రీల్స్ చేస్తున్నారు, ఇప్పటికీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని డాన్స్ చేస్తున్నారంటే ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన బాస్కోమ్ ఆర్టిస్ట్ గారు కూడా ఒక కారణం అని కూడా చెప్పాలి. యూనిక్ స్టెప్స్ అలాగే చాలా కొత్తగా అయితే తారకన్నతో వేయించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ మధ్య మరి ఏ రేంజ్ లో స్టెప్స్ అయితే వేపిస్తున్నాడో అన్నట్టు. ఇది ఈ సాంగ్ మీద 500 బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంటున్నారు. అండ్ అలాగే సాంగ్ కూడా ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ అంటున్నారు. కాబట్టి ఈ సాంగ్ వచ్చేసి నాటు స్టైల్లో ఉంటుందా లేకుంటే చుట్టమల్ల సాంగ్ టైప్ లో ఒక క్లాస్ సాంగ్ గా ఉంటుందా అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. అక్కడ ఉంది. బట్ ఓవర్ గా థింక్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 500 బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అన్నారు. 500 బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఎవడైనా మామూలుగా సాంగ్ షూట్ చేస్తారా చెప్పండి? ఫుల్ డాన్స్ ఆఫ్ ఉన్న సాంగే తీస్తారు. అండ్ అది కూడా ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ సాంగ్ షూట్ చేసి ప్రీ క్లైమాక్స్ లో ఈ సాంగ్ అయితే వస్తుందంట. ఇద్దరు ఫేస్ ఆఫ్ గా డాన్స్ అయితే చేస్తారు. అండ్ ఈ సాంగ్ అయిపోయిన వెంటనే క్లైమాక్స్ పార్ట్ అయితే వస్తుందంట. అంటే క్లైమాక్స్ సీన్ అయితే ఉంటుంది. ఆ రేంజ్ లో క్లైమాక్స్ షాట్ కి వెళ్ళాలంటే మామూలుగా స్లో సాంగ్ లేకుంటే నార్మల్ గా ఏదైనా స్లో మెలోడీ సాంగ్ పెడితే కుదరదు. అక్కడ ఫుల్ మాస్ సాంగ్, ఫుల్ బీట్ సాంగ్స్, థియేటర్ లో చూసే ప్రతి ఆడియన్స్ కూడా ఫుల్ హైప్ తో క్లైమాక్స్ ఫైట్ కోసం ఎదురు చూసే రేంజ్ లో అయితే సాంగ్ అయితే ఉండాలి. అదే రేంజ్ లో అయితే ఉండబోతుంది సాంగ్. సేమ్ అదే అయితే తీస్తున్నారు. ఫుల్ మాస్ సాంగ్ అయితే తీస్తున్నారు. దీని మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ప్రీతం, హిందీ మ్యూజిక్ డైరెక్టర్. అలా మూవీస్ కి అయితే మ్యూజిక్ అయితే ఇచ్చాడు. సో ఇప్పుడు మాస్ సాంగ్ బాలీవుడ్ మాస్ టెస్ట్ ఎట్లుంటుందో మన అందరూ తెలుసు. మన సౌత్ ఆడియన్స్ కి ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ కి ఆ సాంగ్ అని కనెక్ట్ అయితే మాత్రం తెలుగులో కూడా బీభత్సం అయితే సృష్టించవచ్చు. మరి మీరు ఎంత మంది ఎదురు చూస్తున్నారు? అండ్ ఈ సాంగ్ వచ్చేసి నాటు సాంగ్ ని ఢీ కొడుతుందా లేదా కామెంట్ అయితే చేయండి. నేనైతే 100% సర్ప్రైజ్ అయితే చేస్తుందని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నాటులో జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు డాన్స్ అయితే వేశారు. అండ్ దీంట్లో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు, రుతిక్ రోషన్ గారు అయితే డాన్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత బాగా డాన్స్ చేస్తారో మన అందరికి తెలుసు. రామ్ చరణ్ గారు కూడా బాగా డాన్స్ చేస్తారు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ అంత బాగా అయితే డాన్స్ అయితే చేయడు. బట్ ఇక్కడ రుతిక్ రోషన్ గారు వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి, ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా కెరియర్ స్టార్ట్ చేయనప్పటి నుంచి తను ఒక హీరోగా, ఒక బెస్ట్ డాన్సర్ గా ఇండియాలో అయితే ఉన్నాడు. అలాంటి వ్యక్తితో జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ ఆఫ్ గా డాన్స్ చేస్తుంటే డామినేట్ పక్కన పెట్టండి. ఎవరు డామినేట్ చేస్తారు, ఎవరు స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంటుంది అని, ఎవరు ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుంది, ఇవన్నీ తొక్క మాటలు, పనికిరాని మాటలు. లెజెండ్ లాంటి, గ్రీక్ గాన్ లాంటి రుతిక్ రోషన్ తో జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి నటిస్తున్నారు. అండ్ అది కూడా ఒక ఫేస్ ఆఫ్ గా సాంగ్ చేస్తున్నారంటే దీనికి మించిన గూస్ బంప్స్ అనేది ఇంకోటి అయితే ఉండదు. ఎందుకంటే 2001 లో రిలీజ్ అయిన స్టూడెంట్ నెంబర్ 1 లా ఒక సాంగ్ లా రుతిక్ రోషన్ లాగా డాన్స్ చేస్తావా అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక కమెడియన్ అయితే అడుగుతాడు ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్ లా. అప్పటికి ఎస్టాబ్లిష్ అయిన హీరోతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫేస్ ఆఫ్ చేసి డాన్స్ అయితే వేస్తున్నారు. ఇది ఒక హై అచీవ్మెంట్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం తక్కువ చేసి మాట్లాడాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి రుతిక్ రోషన్ గారు దేనికి పనికిరారు, అలాగే రుతిక్ రోషన్ గారు ఉన్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి తక్కువ స్క్రీన్ టైం. ఇవన్నీ సొల్లు మాటలు, ఇవన్నీ పనికిరాని మాటలు. ఒక హీరోతో జూనియర్ ఎన్టీఆర్ గారితో డాన్స్ చేస్తున్నందుకు రుతిక్ రోషన్ ఎంత ఐ ఫీల్ అవుతున్నాడో, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారితో రుతిక్ రోషన్ తో డాన్స్ చేస్తున్నాడు అని చెప్పి అంత ఐలో ఫీల్ అవుతుంటాడు. సో వాళ్ళు అదే ఐలో ఫీల్ అవుతున్నారు, మనం అదే ఐలో ఫీల్ అవుతాం. సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 days లో కంప్లీట్ అయితే అవుతుంది. వీళ్ళు అప్డేట్స్ ఇవ్వరు. వీళ్ళు దాంట్లో ఉన్నది అదే ఒకటి మెయిన్ మిస్టేక్ ఏంటంటే అప్డేట్స్ అయితే మనం తొందరగా అయితే ఇవ్వరు. ఆ ఎవ్రీ బాలీవుడ్ ఫిలిమ్స్ ఇంతే, వాళ్ళే టీజర్, ట్రైలర్ తప్ప ఇంకా వేరే ఏ ప్రమోషన్స్ పెట్టుకోరు. అదే మన తెలుగు మూవీ అయ్యి ఉంటాయి వార్ 2 ఈ పాటికి ఫస్ట్ లుక్ వచ్చేసేది, ఆ సింగిల్ లాంటిది ఏదైనా వచ్చేసేది, సెకండ్ లుక్ వచ్చేసేది, ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఏం వచ్చేవి, ఇవన్నీ వచ్చాయి. బట్ ఇది హిందీ మూవీ కాబట్టి మనకి వాళ్ళైతే ఏం లీక్ అయితే చేయరు. ఎస్పెషల్లీ స్పై యూనివర్స్ ఇది ప్రస్తుతానికి గురించి వీడియో. మరి మీకు ఎలా అనిపించేది కింద వీడియో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.